హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే మనం ఫోర్డ్ ఆస్పైర్ రివ్యూ చేయడానికి వచ్చాము. దాని మైలేజ్, ఫీచర్స్, రీసేల్ వాల్యూ అనే అన్ని కనుక్కుందాము. అన్ని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి లాస్ట్ వరకు చూడండి. అండ్ బిఫోర్ గోయింగ్ టు ఇట్, డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి క్రేజీ ఆటోమొబైల్ ఎక్స్పీరియన్స్ కోసం. ఫోర్డ్ ఆస్పైర్ సెడాన్ ఇది. అండ్ 10 years కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ కార్కి. అండ్ దీని కీస్ చూడొచ్చు. ఫోర్డ్ అన్ని కార్స్కి ఇది కీస్ ఇస్తుంది, ఇంక్లూడింగ్ ఎండ్యూర్. అండ్ హాలోజన్ లైట్స్ ఇవి, హాలోజన్ హెడ్ లైట్స్ విత్ క్రోమ్ సరౌండెడ్ ఫాగ్ ల్యాంప్స్. అండ్ గ్రిల్ చూడొచ్చు క్రోమ్ ట్రీట్మెంట్తో. అండ్ ఫోర్డ్ లోగో చూడొచ్చు. అండ్ బూట్ ఓపెన్ చేస్తే దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి, 1.2 లీటర్ అండ్ 1.5 లీటర్. అండ్ ఇది వచ్చేసి 100 PS ఆఫ్ పవర్ అండ్ 250 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టైర్ సైజ్కి వచ్చేసరికి 15 inch టైర్. ఇది ఇండిపెండెంట్ మ్యాక్ ఫస్ట్ అండ్ స్టర్ట్ విత్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్తో వస్తుంది. అండ్ దీని విడ్త్ వచ్చేసరికి, దీని లెంత్ వచ్చేసరికి 3995 mm వస్తుంది. అండ్ విడ్త్ వచ్చేసరికి 170 mm వస్తుంది. అండ్ రియర్ టైర్ సైజ్కి వచ్చేసరికి సేమ్ సైజ్ 15 inch టైర్స్, అలా వీల్స్. అండ్ విత్ సెమీ ఇండిపెండెంట్ ట్విస్ట్ బీమ్ సస్పెన్షన్తో వస్తుంది. అండ్ అన్ని ట్యూబ్లెస్ టైర్స్. అండ్ కమింగ్ టు ద రియర్, ఇక్కడ టైటానియం TDCI లోగో చూడొచ్చు. అండ్ రియర్ లైట్స్, టెయిల్ ల్యాంప్స్కి వచ్చేసరికి హాలోజన్స్ అండ్ ఇండికేటర్ లైట్ ప్లేస్మెంట్ చూడొచ్చు. అండ్ క్రోమ్ ట్రీట్మెంట్ చూడొచ్చు ఇక్కడ ఫోర్డ్. అండ్ ఆస్పైర్ రిటర్న్ ఓవర్ హియర్. అండ్ పార్కింగ్ సెన్సర్ చూడొచ్చు. అండ్ ఇక్కడ పార్కింగ్ కెమెరా. అండ్ కింద వచ్చేసరికి సింగిల్ ఎగ్జాస్ట్తో వస్తుంది. అండ్ సైడ్ ప్రొఫైల్ ఇలా ఉంటుంది. అండ్ ఓకే, హైట్ వచ్చేసరికి 1525 mmతో వస్తుంది. వీల్ బేస్ వచ్చేసరికి 2490 mmతో వస్తుంది. లాంగ్ వీల్ బేస్ ఉంది దీనికి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 174 mm, క్వైట్ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ వెనకాల డోర్ చూస్తే పియానో బ్లాక్ ఫినిషింగ్తో వస్తుంది, ఇక్కడ బ్లాక్ ఫినిష్. అండ్ దీని మైలేజ్ వచ్చేసరికి 24.4 km/L అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అండ్ లెంత్ వచ్చేసరికి 3995 mm వస్తుంది. అండ్ హైట్ వచ్చేసరికి 1525 mm. అండ్ స్ట్రేట్ అవే ఫ్రంట్లో మాట్లాడుకుందాం, తర్వాత రియర్కి వెళ్దాం. అండ్ ఇక్కడ చూడవచ్చు పియానో బ్లాక్ ఫినిషింగ్తో వస్తుంది. అండ్ ఇది విండో లాక్. అండ్ ఇక్కడ సైడ్ మిర్రర్స్ కంట్రోల్ చేసుకోవడానికి. అండ్ ఓకే, ఫ్రంట్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ డోర్ పాకెట్ చూడొచ్చు. అండ్ ఇక్కడ హెడ్ లైట్స్ అడ్జస్టబుల్. అండ్ ఇక్కడ క్రోమ్ ట్రీట్మెంట్తో వస్తుంది, హేస్ ఈవెంట్స్. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి వచ్చేసరికి దీంట్లో చాలా మోడ్స్ ఉన్నాయి. డ్రైవ్ మోడ్ అండ్ కిలోమీటర్స్ చూపిస్తుంది, టెంపరేచర్ యాజ్ వెల్, స్పీడోమీటర్, ఓడోమీటర్ అండ్ ఫ్యూయల్ ఇండికేటర్తో వస్తుంది. అండ్ బ్యాటరీ ఇండికేటర్ కూడా. అండ్ స్పీడ్ చూడొచ్చు, ఆయిల్ లైఫ్ రీసెట్ అండ్ 4008 అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఇట్లా ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ చూడొచ్చు. అండ్ ఇక్కడ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ ఇక్కడ ఆడియో మానిటర్డ్ కంట్రోల్స్. అండ్ ఇక్కడ టచ్ స్క్రీన్ చూడొచ్చు. ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ మొత్తం పియానో బ్లాక్ ఫినిషింగ్తో వస్తుంది. అండ్ దీంట్లో నావిగేషన్, రేడియో, ఆడియో అన్నీ ఉన్నాయి. అండ్ సెపరేట్ ఇక్కడ బటన్స్ కూడా ఇచ్చారు. అండ్ జర్నీలో ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ ఒక లైట్ చూడొచ్చు. అండ్ ఇక్కడ ఒక మిర్రర్ ఇస్తున్నారు, లైట్ ఏం లేదు అండ్ ఇక్కడ ఏం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆటోమేటిక్ ఏసీ వెంట్స్, ఇది ఆటోమేటిక్ పనిచేస్తుంది, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్లో పెట్టుకోవచ్చు. అండ్ 12 volt ఛార్జింగ్ సాకెట్, అక్స్ కేబుల్ యాజ్ వెల్ యాజ్ యూఎస్బి పోర్ట్. అండ్ ఇక్కడ చూడొచ్చు స్టోరేజ్ స్పేస్ చాలా ఉంది. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్రేక్, ఇది క్రోమ్ ట్రీట్మెంట్తో. అండ్ 2 కప్ హోల్డర్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ బాటిల్ కూడా పెట్టుకోవచ్చు. సీట్ బెల్ట్స్. అండ్ వెనకాల డోర్ చూస్తే పియానో బ్లాక్ ఫినిషింగ్తో వస్తుంది. ఇక్కడ బ్లాక్ ఫినిష్ అండ్ స్పీకర్స్ ఉన్నాయి. అండ్ లోపలికి వెళ్తే 2 హెడ్ రెస్ట్ అండ్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎనఫ్ లెగ్ రూమ్ అండ్ నీరూమ్ వస్తుంది. స్కూప్ డాట్ సీట్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ స్మార్ట్గా ఓపెన్ చేయొచ్చు బూట్ని. అండ్ హియర్ వి గో. అండ్ 359 లీటర్స్తో వస్తుంది బూట్ స్పేస్, చాలా సూపర్ అని చెప్పొచ్చు. అండ్ 40 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది దీంట్లో. అండ్ లెట్స్ డ్రైవ్ దిస్, చూపిస్తాను చూడండి వాక్ అరౌండ్ చేసి. అండ్ టైర్స్ సూపర్ లుక్ దీనిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 years నుంచి అన్ని కాంపిటేటర్స్ని తట్టుకొని వస్తుందంటే సూపర్ అని చెప్పొచ్చు. దీని రైవల్స్ వచ్చేసరికి మారుతి సుజుకీలో డిజైర్, హుండాయ్ ఎక్సెంట్ అండ్ మోర్ ఓవర్ చాలా కార్స్ ఉన్నాయి. అండ్ దాన్ని ఇన్ని రైవల్స్ని తట్టుకునేది నిలిచిందంటే దీని కార్ గురించి చెప్పొచ్చు. సూపర్ ఇది. అండ్ స్ట్రేట్ అవే రైట్కి వెళ్ళిపోదాం. 20 స్పీడ్ క్రాస్ కాగానే సీట్ బెల్ట్ ఇండికేషన్ వస్తుంది. అండ్ ఆర్పిఎం చూసుకుంటే 2000 ఆర్పిఎంలో 70 స్పీడ్ వెళ్తుంది. అండ్ లోపల డిస్టర్బింగ్ సౌండ్ ఏం లేదు. అండ్ హార్న్ చూస్తే ఆర్పిఎంలో 60 స్పీడ్లో వెళ్తుంది. అండ్ డ్రైవింగ్ సీటింగ్ పొజిషన్ అయితే కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇది సెడాన్ కాబట్టి కొంచెం చూసుకొని నడపాలి. సిటీలో దీని స్పీడ్ టెస్ట్ చేయడం అయితే కష్టమే ఈ ట్రాఫిక్లో.